నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. 2017 ఫిబ్రవరి 17 షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావన్ను కిడ్నాప్ చేశారు. కదులుతున్నటువంటి కారులోని కొంతమంది దుండగులు 2 గంటల పాటు ఆమెను లైంగికంగా వేధించారు. ఈ క్రూరమైనటువంటి చర్య సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్ 3 నెలల కస్టడీ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఈ కేసు విచారణ మామూలుగా సాగలేదు. కోర్టులో జరిగినటువంటి డ్రామా సినీ థ్రిల్లర్ను తలపిస్తుంది. 2020లో మొదలైనటువంటి ఈ కేసు ట్రయల్ ఎన్నో మలుపులు తీసుకుంది. మొత్తం 261 మంది సాక్షులను కోర్టు విచారించింది. అందులో చాలా మంది కోర్టులో ప్లేట్ ఫిరాయించారు. ఇది ఉంటే తాజాగా కేరళలోని ఎర్నాకులం కోర్టు దిలీప్ను నిర్దోషిగా తేల్చుతూ సంచలన తీర్పిచ్చింది. దాదాపు 8 ఏళ్ల పాటు సాగినటువంటి హై ప్రొఫైల్ లీగల్ బ్యాటిల్కు తీర్పు ఇచ్చేసింది. భావన కేసులో 8వ నిందితుడిగా ఉన్నటువంటి దిలీప్ పైన సరిపడా ఆధారాలు లేకపోవడం వల్ల అతనిపై ఉన్నటువంటి ఆరోపణలను కొట్టిపడేసింది. ఇక ఈ రోజు కారులో ఉన్నటువంటి పల్సర్ సుని, డ్రైవర్ మార్టిన్తో సహా మొత్తం 6గురిని దోషులుగా తేల్చేసింది. దీంతో మరోసారి భావన కేసు తెర మీదకి వచ్చేసింది. అయితే ఇక్కడ మనందరికీ కనిపిస్తున్నటువంటి డౌట్ ఒకటి. ఒక స్టార్ హీరోయిన్ను కిడ్నాప్ చేసి ఆమెను అసాల్ట్ చేసి ఒక వీడియో తీయాల్సినటువంటి అవసరం డ్రైవర్కి ఏముంది? కేవలం డబ్బు కోసమే చేశారా? దీని వెనకాల ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? నిజంగానే దిలీప్ నిర్దోషినా? భావన పైన జరిగినటువంటి లైంగిక వేధింపులకు దిలీప్కు ఎలాంటి సంబంధం లేదా? ఈ తీర్పుతో భావనకు న్యాయం జరిగినట్టేనా? ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ కేసులో ఉన్నటువంటి డార్క్ సీక్రెట్స్ ఏంటి? నిజానికి తనపై దాడి జరిగిన 5 ఏళ్ల తర్వాత అంటే 2022లో భావన మౌనం వీడింది. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాధితురాలి నుంచి సర్వైవర్గా మారడానికి ఆమె చేసిన పోరాటాన్ని వివరించింది. అప్పట్లో కేరళలోని ప్రముఖ నటులు ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టును షేర్ చేశారు. బాలీవుడ్కు చెందిన పలువురు హీరోయిన్లు భావనకు సపోర్ట్గా నిలిచారు. అయితే కొంతమంది మాత్రం బాధితురాలిపైనే ఎదురు దాడికి దిగారు. రాత్రి సమయంలో ఆమె ఎందుకు ప్రయాణిస్తోంది వంటి ప్రశ్నలతో పాటు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత భావనపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించి కేరళ హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్యానెల్ ఏర్పాటు చేసింది. హాలీవుడ్లో పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన హేమా కమిటీ ఎన్నో విస్తుపోయే విషయాలను బయట ప్రపంచానికి తెలిపింది. శక్తివంతులైన మగవారి మాఫియా మలయాళం ఇండస్ట్రీని శాసిస్తోందని, మహిళలపై లైంగిక వేధింపులు విస్తృత స్థాయిలో ఉన్నాయని హేమా కమిటీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. ఇదిలా ఉంటే భావన కేసులో మొదటి నుంచి మలయాళం స్టార్ హీరో దిలీప్ కుమార్ను ప్రధాన నిందితుడిగా, అరెస్ట్ అయిన వ్యక్తిగా, ఇప్పుడు నిర్దోషిగా మాత్రమే చూస్తున్నాం. కానీ దిలీప్ గురించి ఎవ్వరికీ తెలియని డార్క్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయని నేషనల్ మీడియా చెప్తోంది. అసలు ఆ రోజు రాత్రి భావన కారులో ఏం జరిగింది? పోలీసులు ఈ కేసులో దిలీప్ను ఎలా కార్నర్ చేశారు? అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు అసలు దిలీప్ ఎవరో అనేది ఒకసారి తెలుసుకుందాం. 54 ఏళ్ల దిలీప్ అసలు పేరు గోపాలకృష్ణన్ పద్మనాభన్ పిల్లై. మలయాళీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఉన్నటువంటి దిలీప్ బిజినెస్ మెన్ కూడా. అయితే దిలీప్ దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. మాలీవుడ్లోని చాలా మంది యాక్టర్స్తో దిలీప్కు మంచి సంబంధాలు ఉన్నాయి. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి దిలీప్ కేరళ సినీ పరిశ్రమను శాసించేటువంటి స్థాయికి ఎదిగారు. మిమిక్రీ ఆర్టిస్ట్గా మొదలైనటువంటి తన కెరీర్ స్టార్ హీరోల స్థాయికి చేరింది. థియేటర్లు, రియల్ ఎస్టేట్, హోటళ్లు, ఇలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని దిలీప్ బాగా విస్తరించుకున్నారు. మలయాళ సినిమాలోని అత్యంత బలవంతుల్లో ఒకరిగా ఒక వెలుగు వెలిగినటువంటి దిలీప్ ఇమేజ్ భావన అసాల్ట్ కేసులో మస్సుగా బారుతూ వచ్చేసింది. పదిహేనేళ్ల క్రితం ఈ రివెంజ్ స్టోరీ మొదలైంది. దిలీప్ భార్య మంజు వారియర్, నటి భావన, కావ్య, మాధవన్ వీరంతా ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. కానీ 2010లో జరిగిన ఓ ట్రిప్ వీరి రిలేషన్ను బ్రేక్ చేసింది. దిలీప్, భావన, కావ్య, మాధవన్ ముగ్గురు ఓ స్టేజ్ షో కోసం అమెరికా వెళ్లారు. అక్కడ దిలీప్, కావ్య మధ్యలోని క్లోజ్నెస్ ను భావన బాగా పసిగట్టింది. అప్పటికే దిలీప్ కు మంజు వారియర్తో పెళ్లైపోయింది. సో ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక తన ఫ్రెండ్ మంజు వారియర్ లైఫ్ పాడవకూడదని భావన తాను చూసినదంతా మంజుతో చెప్పింది. అప్పటికి అనుమానంతో ఉన్న మంజు 2012లో దిలీప్ ఫోన్లో కావ్యతో చేసిన మెసేజెస్ ను చూసి భావన చెప్పింది నిజమని కన్ఫర్మ్ చేసుకుని దిలీప్ ను నిలదీసిందట. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఫైనల్ గా 2014లో దిలీప్ మంజు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో దిలీప్ ఫ్యామిలీ విడిపోవడానికి తానే కారణమని, తనపై కక్ష పెంచుకున్నాడని భావన నమ్మింది. అందుకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్లు రావడం లేదని చాలా ఇంటర్వ్యూలో భావన ఇండైరెక్ట్ గానే చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం 2013లో కొచ్చిలోని ఓ హోటల్లో దిలీప్ క్రిమినల్ హిస్టరీ ఉన్న పల్సర్ సుని మీట్ అయ్యారట. భావనను టార్గెట్ చేసి ఆమెపై దాడి చేసి వీడియో రికార్డ్ చేస్తే ₹1.5 కోటి ఇస్తానని దిలీప్ బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత 2013లో దిలీప్ కావ్యల పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకే భావన మీద లైంగిక దాడి జరిగింది. 2017 ఫిబ్రవరి 17 ఆ రోజు భావన లైఫ్లో మర్చిపోలేని చీకటి రోజు. షూటింగ్ నిమిత్తం భావన ఆ రోజు త్రిశూర్లో ఉంది. నెక్స్ట్ డే సినిమా డబ్బింగ్ ఉంది. దీంతో ఆ రోజు నైట్ 7 భావన తన ఆడి కారులో కొచ్చికి బయలుదేరింది. భావన కార్ డ్రైవ్ చేస్తోంది మార్టిన్. ఇతను కొత్త డ్రైవర్ ఏం కాదు, కానీ ఆ రోజు మాత్రం చాలా వియర్డ్ గా బిహేవ్ చేశాడు. డ్రైవింగ్ చేస్తూనే కంటిన్యూస్ గా మెసేజ్లు, కాల్స్ చేశాడని ఓ నేషనల్ మీడియా తెలిపింది. డ్రైవర్ మార్టిన్ కి పల్సర్ సునీకి మధ్య ఆ ఒక్కరోజే 40 కాల్స్ ఉన్నాయట. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కారు అథానీ అనే ప్లేస్కి వచ్చింది. నేషనల్ హైవే అయినప్పటికీ ఆ ప్రాంతమంతా చాలా నిర్మానుష్యంగా కనిపించింది. అదే సమయంలో సడన్ గా ఓ టెంపో వచ్చి భావన కారును ఢీకొట్టింది. డ్రైవర్ మార్టిన్ వెంటనే ఆ కారు ఆపి వారితో గొడవకు దిగాడు. అయితే ఇదంతా పక్క స్కెచ్ ప్రకారం జరిగిందని భావనకు మాత్రం తెలియదు. ఆ గొడవ జరుగుతున్నప్పుడే ఆ టెంపో నుంచి పల్సర్ సుని అతని గ్యాంగ్ వెంటనే వచ్చి ఆడి కార్ డోర్స్ ఓపెన్ చేసి కార్ ఎక్కేశారు. అది చూసి భావన ఒక్కసారిగా షాక్ అయిపోయింది. భావనను మొత్తం అంతా రౌండప్ చేసేశారు. ఆ తర్వాత మార్టిన్ తన డ్రైవర్ సీట్లోకి ఏం తెలియని వాడిలా వచ్చి కూర్చున్నాడు. కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. మెయిన్ రోడ్ను అవాయిడ్ చేసి కారును కొచ్చి వైపు పోనిచ్చాడు. అప్పుడే పల్సర్ సుని, మేడం మీరు కోఆపరేట్ చేస్తే పని త్వరగా అయిపోతుంది, లేకపోతే అని బెదిరించాడు. దానికి భావన ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను ఫోటోలు తీశారు. దాదాపు 2 గంటల పాటు ఆమెకు నరక యాతన చూపించారు. లైంగికంగా వేధించారు. ఈ దాడితో అర్థమైంది ఒక్కటే, ఆ వీడియోలు చూపించి ఆమెను లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేయాలనుకోవడమే. రెండు గంటల తర్వాత కారు పడముగల అనేటువంటి ఏరియాకు వచ్చింది. అక్కడ కారు దిగి పల్సర్ సుని గ్యాంగ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత డ్రైవర్ మార్టిన్ ఆమెను లాల్ ఇంటికి తీసుకువెళ్లారు. లాల్ తలుపు తెరిచి చూసేసరికి భావన ఏడుస్తూ కనిపించిందట. అయితే అప్పటికీ భావనకు డ్రైవర్ మార్టిన్ ఈ దాడిలో ఇన్వాల్వ్ అయ్యాడని తెలీదు. ఆమె ధైర్యం చేసేంత జరిగినా కూడా లాల్కి చెప్పడంతో లాల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అదే రాత్రి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పోలీసులు కేసును టేకప్ చేసినటువంటి వెంటనే డ్రైవర్ మార్టిన్ మీద అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మార్టిన్ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయడంతో మొత్తం కక్కేశాడు. ఇది పల్సర్ సుని ప్లాన్ అనేసి ఒప్పేసుకున్నాడు. ఘటన జరిగినటువంటి 6 రోజుల్లో పల్సర్ సుని గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు వీడియో తీసినటువంటి మొబైల్ ఫోన్ ఎక్కడా అని పోలీసులు ప్రశ్నిస్తే డ్రైనేజీలో పడేశామని చెప్పారట. ఆ డ్రైనేజీ అంతా వెతికినా ఫోన్ దొరకలేదట. ఇప్పటికీ ఒక ఒరిజినల్ ఫోన్ దొరక్కపోవడం ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో తన పేరు వినిపిస్తూ ఉండటంతో తనకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని దిలీప్ తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. కానీ జైల్లో ఉన్న పల్సర్ సుని మాత్రం తోటి ఖైదీల సాయంతో దిలీప్కి ఓ లెటర్ రాశాడు. అందులో తనకు అందాల్సిన అమౌంట్ గురించి బెదిరించాడు. డీల్ ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకపోతే నీ పేరు బయట పెడతాను అన్నట్లుగా ఆ లెటర్లో రాశాడట. ఆ లెటర్ కాస్త పోలీసులకు చిక్కింది. అలాగే పల్సర్ సుని దిలీప్ మేనేజర్, డైరెక్టర్ నాదిర్ షాలకు చాలాసార్లు కాల్ చేసినట్లు కాల్ రికార్డులు కూడా దొరికాయి. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో పోలీసులు దిలీప్ ను, నాదిర్ షాలను పిలిచి ఇంట్రాగేట్ చేశారు. సంథింగ్ ఫిషీ అని గమనించారు. దీంతో 2017 జూలైలో దిలీప్ ను ఈ కేసులో A8 గా అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. దిలీప్ ను అల్వా సబ్ జైలుకు పంపించారు. బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా కోర్టు రిజెక్ట్ చేసింది. 3 నెలల తర్వాత కండిషనల్ బెయిల్ మీద బయటకొచ్చాడు దిలీప్. రెండు 2018 మార్చిలో ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. కానీ అక్కడ అస్సలు దారుణం మొదలైంది. ఈ కేసులో చాలా మంది సాక్షులు సినీ పరిశ్రమకు చెందిన వారే కావడంతో మొదట్లో కేసు నమోదు చేసినప్పుడు దిలీప్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా కోర్టులో సాక్ష్యం చెప్పేటువంటి సమయానికి ఫ్లేట్ ఫిరాయించేశారు. ఇక భావనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి నటి భామ కూడా కోర్టులో మాట మార్చడం అత్యంత బాధాకరమైన విషయం.
దీంతో భావన ఒంటరైపోయారు. కోర్టులో ఆమె ఎదుర్కొంటున్నటువంటి చేదు అనుభవాలను ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 15 రోజుల పాటు కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సి వచ్చిందని, డిఫెన్స్ లాయర్ ఆమెను అడిగినటువంటి ప్రశ్నలు విని అసలు తాను బతికుండడం వేస్ట్ అని అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారట భావన. ఇదే క్రమంలో 2018 జూన్లో మోహన్ లాల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అమ్మా అసోసియేషన్ మళ్ళీ దిలీప్ను సభ్యుడిగా తీసుకోవాలని డిసైడ్ అయిందట. దీంతో ఒక లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా నిర్దోషి అని ప్రూవ్ కాకముందే అసోసియేషన్లోకి ఎందుకు తీసుకుంటున్నారని భావన అప్పట్లో బహిరంగంగానే లెటర్ కూడా రాసింది. అంతేకాదు అసోసియేషన్ నుంచి బయటకు కూడా వచ్చేసిందట. మరోవైపు లీగల్ గా దిలీప్ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. భావన కేసును వాదిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేషన్, ఆ తర్వాత వచ్చిన ఇంకో ప్రాసిక్యూటర్ అనిల్ కుమార్ కూడా రిజైన్ చేశారు. కారణం, ఇప్పుడు తీర్పు చెప్పిన జడ్జ్ హానియం వర్గీస్ ఆమె బయాస్డ్ గా ఉన్నారని, ఆమె దగ్గర బాధితురాలికి న్యాయం జరగదని, ఆమెను మార్చాలని హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. సాక్షులు లేరు, ప్రాసిక్యూటర్స్ కూడా వెళ్లిపోయారు. కేసు దాదాపు క్లైమాక్స్ కి వచ్చి దిలీప్ వైపు వెళ్లిపోతోంది అనుకున్న సమయంలో బాలచందర్ కుమార్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. ఇతను ఒక డైరెక్టర్, దిలీప్ ఫ్రెండ్. ఈయన ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. 2017 నవంబర్ 15న దిలీప్ ఇంట్లో నేనున్నాను. అప్పుడు దిలీప్, అతని తమ్ముడు, బావ, ఓ వీఐపీ కలిసి భావన అసాల్ట్ వీడియో చూస్తున్నారు. వీడియోలో భావన బాధను చూసి వారంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియోకి ఆడియో సరిగా వినిపించకపోవడంతో బూస్ట్ చేసి మరీ విన్నారని బాల్చందర్ బాంబ్ పేల్చాడు. అంతేకాదు, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్లను చంపేయాలని దిలీప్ ప్లాన్ చేసినట్లు, అది తాను విన్నట్లు చెప్పారు. దీనికి ప్రూఫ్ గా కొన్ని ఆడియో క్లిప్స్ ను పోలీసులకు సబ్మిట్ చేశారు. ఈ కొత్త సాక్ష్యం కేసును మళ్లీ మరో మలుపు తిప్పింది. అక్టోబర్లో వచ్చినటువంటి ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం ఆ వాయిస్ దిలీప్, అతని బంధువులవని కన్ఫర్మ్ అయింది. జనవరి 2022లో పోలీసులు దిలీప్ మీద మరో కొత్త ఎఫ్ఐఆర్ను ఫైల్ చేశారు. పోలీస్ అధికారులను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారని ఆ ఎఫ్ఐఆర్ సారాంశం. అప్పటి వరకు డిఫెన్స్ లో ఉన్నటువంటి ఈ కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్ళింది. ఈ డెవలప్మెంట్ తో భావనలో కొంత ధైర్యం వచ్చింది. 2022 జనవరి 10న భావన మొదటిసారిగా తన ఐడెంటిటీని రివీల్ చేసింది. అప్పటి వరకు మీడియా ఆమెను కిడ్నాప్ అయినటువంటి నటి అని పిలిచేది. కానీ భావన తన ఇన్స్టాలో నేను బాధితురాలిని కాదు, సర్వైవర్ అని, నా పేరు భావన అని ధైర్యంగా చెప్పింది. 5 ఏళ్లుగా తన పేరు, తన ఐడెంటిటీని తొక్కి పెట్టారంది. తను ఏ తప్పు చేయకపోయినా తనను అవమానించారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనకు న్యాయం కావాలని సోషల్ మీడియాలో డిక్లేర్ చేశారు. ఈ పోస్టు సినీ పరిశ్రమలో సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 10 మందిలో మొదటి 6గురిని దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. దోషులుగా ప్రకటించిన వారిలో A1 పల్సర్ సుని, A2 డ్రైవర్ మార్టిన్ ఆంటోనీ, A3 మణికందన్, A4 విజేష్, A5 సలీం, A6 ప్రదీప్లుగా ఉన్నారు. వీరందరికీ త్వరలో శిక్ష ఫైనల్ అవుతుంది. అయితే ఈ క్రైమ్ వెనుక మాస్టర్ మైండ్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ను మాత్రం కోర్టు నిర్దోషిగా అనౌన్స్ చేసింది. ప్రాసిక్యూషన్ దిలీప్ కి ఈ కేసుతో సంబంధం ఉందని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. దీంతో దిలీప్ తో పాటు శరత్, చార్లీ థామస్ లను కోర్టు వదిలేసింది. ఇక ఈ కేసులో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ లను పోలీసులకు అందించిన బాలచందర్ కుమార్, మరో సాక్షి థామస్ చనిపోయారు. ఒకవేళ వీరు బ్రతికి ఉంటే కొత్త విషయాలేమైనా బయటికి వచ్చి ఉండేవి. ఇక కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో దిలీప్ మీడియా ముందుకొచ్చాడు. ఒక పోలీస్ ఆఫీసర్, కొంతమంది మీడియా వ్యక్తులు కలిసి తన కెరీర్ను దెబ్బతీయడం కోసమే ఇలాంటి కుట్ర పన్నారని, ఓ కట్టుకథ అల్లారని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో నిజం గెలిచింది అని తెలిపాడు. ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును ఏకీభవించలేదని తెలుస్తోంది. లా మినిస్టర్ ఖచ్చితంగా హైకోర్టులో అపీల్ చేస్తాము, సర్వైవర్ కి న్యాయం జరిగే వరకు పోరాడుతాము, ప్రభుత్వం ఆమెకు తోడుగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. గత 8 ఏళ్లుగా న్యాయం కోసం భావన పోరాడుతోంది. పల్సర్ సునీ లాంటి వాళ్లకి ఇప్పుడు శిక్ష పడిందంటే అది భావన పోరాటం వల్లే. దిలీప్ తాత్కాలికంగా ఇప్పుడు కింది కోర్టులో నిర్దోషిగా బయటపడొచ్చు, కానీ పై కోర్టులో మాత్రం ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని భావన భావిస్తోంది. మరి ఈ పోరాటంలో భావన లాంటి బాధితులకు మన సపోర్ట్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరెవరికి సపోర్ట్గా నిలుస్తారో కామెంట్ చేయండి.